రెండంచుల ఖడ్గము, అది మనుషుల హృదయములోంచి మూలుగలను కూడా విభజిస్తుందని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యము ఇక్కడ కీర్తన గ్రంథం 65లో దేవుని యొక్క మహాత్యము లేక మంచితనమును గురించి ఈ యొక్క కీర్తన వివరిస్తుంది. ఇందులో 3 భాగాలను మనం చేసుకోవచ్చు. 1 నుంచి 4 వచనాలు, నోట్బుక్స్ తెచ్చుకున్న వాళ్ళు రాసుకోండి. 1 నుంచి 4 వచనాలు దేవుణ్ణి ఆరాధించమని తెలియజేస్తుంది. హల్లెలూయా. ఏమని తెలియజేస్తుందండి? దేవుణ్ణి ఆరాధించమని తెలియజేస్తుంది. 5 నుంచి 8వ వచనం గురించి, 8 వచనాల వరకు దేవుని యొక్క మహాత్యమును గురించి వివరిస్తుంది. 5 నుంచి 8 వచనాల వరకు. అది 9 నుంచి 3 వచనాల వరకు దేవుని యొక్క దయను గురించి వివరిస్తుంది. దేవుణ్ణి ఆరాధించడం అంటే ప్రార్థన చేస్తున్నారు చాలామంది, నేను గమనిస్తున్నాను. దేవుణ్ణి స్తుతించడము, ఆరాధించడం వేరు, దేవునికి ప్రార్థన చేయడము వేరు. ఆరాధన అంటే దేవుణ్ణి కొనియాడుట. ఆరాధన అంటే దేవుడు చేసినటువంటి మేలులకు ప్రతిఫలంగా మనము కృతజ్ఞతలు అర్పించడం. ఆరాధన అంటే దేవుని యొక్క మహోన్నతమైనటువంటి కృపను, దేవుని యొక్క మహాజ్ఞానాన్ని మనం ఏం చేయాలంటే కొనియాడాలి. ఆరాధన అంటే దేవునికి మనల్ని మనము సమర్పించుకోవడం. ఇక్కడ 1వ వచనంలో చూసినట్లయితే చాలండి. మనము దేవుడు చేసినటువంటి మేళ్లను బట్టి ఇప్పటి వరకు మనం అందరం ఏం చేశామండి? సాక్ష్యాలు తెలియజేసినాం. సాక్ష్యము తెలియజేయకుండా ఉన్నా మిమ్మల్ని ఎవరు ఏమనలేదు. కానీ దేవునికి నువ్వు సాక్ష్యం తెలియజేస్తే దేవుని యొక్క దూతలు పరలోకంలో ఆనందంతో గంతులు వేస్తారట. హల్లెలూయా. కాబట్టి దేవునికి మనము మొక్కుబడి చెల్లించాలి. ఆయనకు మొక్కుబడి చెల్లించడమే అది అసలైన ఆరాధన. దేవునికి కృతజ్ఞతలు కలిగి ఉండడమే అసలైన ఆరాధన. అందుకని ఇక్కడ ఇజ్రాయెల్ జనాంగం గురించి దేవుడు మరి మాట్లాడుతున్నారు. కీర్తన గ్రంథం 22:5లో, కీర్తన గ్రంథం 22:5 వచనం చదవండి ఒకసారి. చాలండి. ఇక్కడ కూడా మరి దావీదు కీర్తనలో ఇజ్రాయెల్ జనాంగం ఏం చేసిరంటే, వారు బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేసిరంటే ఐగుప్తు దేశం నుండి వారిని విడిపించాడు. విడిపించి ఆ పాపం అనేటువంటి, శాపం అనేటువంటి కాడిని విరగొట్టుటకు యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా ఈ కీర్తనను పోల్చి తెలియజేస్తున్నాడు. నిన్ను నన్ను విడిపించుటకు కూడా ఆయన ఈ లోకంలోనికి వచ్చాడట. ఇజ్రాయేల్ వారి యొక్క చరిత్ర అంతా మరి ఈ యొక్క సాక్ష్యాన్ని తెలియజేస్తుంది. బైబిల్లో దేవుడు విశ్వం అంతటికి కూడా ఏం చేస్తున్నాడంటే ప్రార్థనకు జవాబును ఇస్తానంటున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ప్రార్థన చేయకుండా ఈ లోకంలో ఉన్న వాటిని అనుసరిస్తూ ఈ లోకానికి మనం ఏం చేస్తున్నాం అంటే బానిసమైపోయి విగ్రహారాధకులుగా మారిపోతున్నాం. ఆదికాండం 35:3లో మరి చూసినట్లయితే అన్య దేవతలు పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకోమని దేవుడు మోషే ద్వారా మాట్లాడుతున్నాడు. మోషే ఆహారంలోకి తెలియజేస్తున్నాడు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక విగ్రహాన్ని చేసుకున్నారు, ఒక దూడను చేసుకొని ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తున్నారు ఆ యొక్క దూడకు. దేవునికి కోపం వచ్చినప్పుడు మరి ఏమంటున్నాడంటే వారిని ఈ భూమి మీద ఉండకుండా నిర్మూలన చేస్తానంటున్నాడు. మన శరీరంలో ఉన్నటువంటి మన యొక్క శరీరములను బట్టి, మన యొక్క నేత్రములను బట్టి, మన యొక్క జీవపు డంబమును బట్టి మనం ఏం చేస్తామంటే విగ్రహారాధన చేస్తున్నాము. దేవుని కంటే దేనిని ఎక్కువగా ఆరాధించినా, దేవుని కంటే దేనిని ఎక్కువగా నువ్వు ప్రేమించినా అది దేవునికి ఇష్టము కాదు. కాబట్టి అంటున్నాడు వారు చేసినటువంటి పాపమును బట్టి వారిని శుచిపరచుకోమంటున్నాడు, మిమ్మల్ని మీరు శుభ్రపరచుకోమంటున్నాడు. అదేవిధంగా నిర్గమకాండం 19:19లో కూడా యెహోవా అగ్నితో సినాయి పర్వతం మీదకి దిగి వచ్చుచున్నందున అది అంతయు ధూమమై ఉండేను. అక్కడ కూడా దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించారు వారు. దేవుడు ఏం చేసిండండి వారందరినీ బూడిద చేసేసిండు.
మనం కూడా దేవునికి అయిష్టంగా జీవిస్తున్నామేమో మనల్ని మనం ఒకసారి పరీక్షించుకుందాం. కాబట్టి మత్తయి సువార్త 7:7 అడుగుడు మీకు ఇవ్వబడును, వెదుకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును అంటున్నాడు. మనం ఏం చేయాలంటే దేవుని అడగాలి, దేవునికి మనం మొరపెట్టాలి. దేవుడు మనము ప్రార్థన చేస్తే ఖచ్చితంగా జవాబులు ఇస్తాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే అదే 65:3 నీవు ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆసండవై ఉన్నావు. మనం నిజంగా ప్రార్థన చేస్తే ఎవరైనా సరే నీ పాపము నుంచి విడుదల కలుగజేస్తానని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మనిషిని దేవుణ్ణి వేరు చేసేది ఒకటి ఏంటంటే పాపం. మనిషిని దేవుని మధ్యలో పాపం అనే యెషయా గ్రంథంలో ఉంటుంది. 66:18 చూసినట్లయితే హృదయంలో పాపము లక్ష్యం చేసిన చాలండి. 66:18 అంటాడు, హృదయంలో పాపము లక్ష్యం చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవు. నేను ఒక సహోదరుని 4 వారాల నుంచి బ్రతిమాలుతున్నాం దేవుని మందిరానికి రమ్మని. 4 వారాల నుంచి అంటే నేను పాపం చేసి అనట్లేదు, కానీ అతని హృదయంలో దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తే నిన్ను ఒక ఆట ఆడుకుంటాడు సాతాను. ఏం చేస్తాడండి? ఆట ఆడుకుంటాడు. ఇక్కడ నీ హృదయంలో నువ్వు పాపమును లక్ష్యము చేసిన ఎడల దేవుడు నీ మనవిని వినకపోవును. ఏం కాదు, నేను ఎన్ని పాపాలు చేసినా దేవుడు నన్ను ఏమనట్లేదు కదా, దేవుని మందిరానికి రాకుంటే ఏమవుతుంది అని నువ్వు అనుకుంటుండొచ్చు. కానీ దేవుని యుద్ధకు రాకుండా మనిషిని పాడు చేసేది, మనిషిని ఆపేదంటే ఒకటి పాపం. కాబట్టి ఆయన అంటున్నాడు 59:1-4 యెషయా 59:1-4 రక్షింపక యుండు నేరినట్లు ఆయన వింట చాలండి. ఆయన రక్షించాలంటే ఎంతసేపు అండి? 1 సెకండ్లో రక్షించగలడు మనల్ని. ఆయన విననేరక వింటున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఆయన మనం చేసేటువంటి ప్రతి పనిని ఆయన చూస్తున్నాడు. ఆయన మనం మాట్లాడేటువంటి ప్రతి మాటను కూడా ఆయన వింటున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని యొక్క మార్గంలో మనము నడవాలి. కాబట్టి మన సర్వమానవుల పాపాల కోసం నేను చివరి మాట చెప్పి ముగిస్తాను. ఆయన మన కోసం తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఆయన భూలోకంలోనికి పంపాడట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7 ఉంటుంది. ఒకసారి చదవండి. ఎవరి వలన మనకు విమోచన కలుగుతుందంటే ఇప్పటి వరకు నువ్వు చేసినటువంటి పాపములను బట్టి, అతిక్రమములను బట్టి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు రక్తము వలన మనకు విమోచన కలుగుతున్నది. కాబట్టి నేను చివరి మాట చెప్పి ముగిస్తాను. దేవుని యొక్క మహత్యము గురించి మరి 5-8 తెలియజేస్తుంది. నిరాశల అంచు దాకా వెళ్తున్నటువంటి మనలను కూడా దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని తన యొక్క వాక్యం చేతి ఏం చేస్తాడంటే బలపరిచి సమృద్ధి గల చోటికి మనల్ని నడిపిస్తాడు. నేను అనుకున్నాను, నిజంగా ఎన్ని ఉద్యోగాలు చేశానో నాకు తెలియదు ఇప్పటి వరకు. ఇంతే నా ప్రభు అని చివరికి దేవుని మార్గాన్ని ఎప్పుడైతే కనుక్కున్నాడో ఆయన నన్ను సరైన మార్గంలో నడిపిస్తున్నాడు. మనం అనుకుంటాము ఇంకా ఇంతే కదా అని మనం అనుకుంటాం, కానీ మన జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడంటే వెండిని నిర్మలం చేయనట్లుగా మనల్ని నిర్మలం చేస్తాడట. అందరికీ గోల్డ్ ఉంది కదా, రింగ్ ఉంది కదా, గోల్డ్ రింగులు, చైన్లు. ఆ వెండి బంగారము మనకు మొట్టమొదట భూమిలో ఒక ముడి పదార్థం మనకు దొరుకుతుందండి. ఆ ముడి పదార్థాన్ని కంసాలు ఏం చేస్తాడంటే దాన్ని మరి కొలిమిలో వేసి దాన్ని ఎక్కువ మంట పెట్టడు, తక్కువ మంట పెట్టడు. మీరు చూడండి, అక్కడ వెళ్ళి ఎప్పుడన్నా గమనించండి, దానికి సరిపడైనటువంటి వేడిని ఇచ్చి దాన్ని ఏం చేస్తాడండి దానిని ఒక రూపము మార్చడానికి ప్రయత్నం చేస్తాడు. దేవుడు కూడా మనల్ని శోధిస్తాడట. ఎలా శోధిస్తాడంటే ఎక్కువ శ్రమలు రాకుండా, తక్కువ శ్రమలు రాకుండా మధ్య రకంగా మనకు శ్రమలు కలుగజేస్తాడట.
ఆ వెండిని ఏ విధంగా పుటము వేయబడి అది ఒక రూపంలోకి మార్చబడుతుందో నిన్ను నన్ను కూడా దేవుడు ఏం చేస్తాడంటే పుటము వేస్తాడట. ఈ 5 నుంచి 8 వచనాల్లో దేవుడు ఏం చేస్తున్నాడంటే మనం పుటము వేస్తాడు. పుటము వేసిన తర్వాత 9వ వచనం నుంచి 13వ వచనంలోకి వెళ్ళినప్పుడు ఒక రూపాన్ని తీసుకొస్తాడు. ఒక ఉంగురానికి మరి ఏ విధంగా ఒక చేతికి ఏ విధమైనటువంటి రూపం వస్తుందో 9 నుంచి 13వ వచనంలో ఒక రూపాన్ని కలగజేసి నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. ఈ భూమి మీద ఈ వర్షాన్ని కానీ ఈ పంటలను కానీ ఏ మానవుడైనా తన సొంత శక్తి చేత కానీ బలం చేత కానీ ఈ సమస్త ప్రపంచాన్ని ఏలగలరా అండి? ఎవరన్నా సమస్త ప్రపంచాన్ని ఒక విత్తనాన్ని మొలకగా తయారు చేయగలరా? ఒక మనిషికి జీవము పోయగలరా? చేస్తారండి? ఎవరు చేయలేరు. మానవ శక్తి చేత ఏది కాదు. కానీ దేవుడు అంటున్నాడు ఆయన తన యొక్క ఆధీనంలో ఉంచుకున్నాడు. ఏం చేస్తున్నాడంటే ఈయన సృష్టికర్త కాబట్టి సృష్టి సమస్తానికి ఆయువును కలగజేసి పంటలను పొలాలను సమస్తమును దేవుడు ఏం చేస్తున్నాడంటే మనకు అనుగ్రహిస్తున్నాడు. వీటన్నిటిని బట్టి మనం ఏం చేయాలంటే నేను చెప్పేది ఒకటే మాట, కృతజ్ఞతలు అర్పించాలి, కృతజ్ఞతలు చెల్లించాలి. కృతజ్ఞతలు అర్పించి కృతజ్ఞతలు చెల్లించడం ద్వారా మనకేం కలుగుతుంది అంటే ఆశీర్వాదము కలుగుతుంది. ఈ కొద్ది వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.